హాయ్ అండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఆల్జీబ్రా టాపిక్ మీద సింప్లిఫికేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇలాంటి సింప్లిఫికేషన్స్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ క్యాలిక్యులేషన్ ఎక్కువ చేయాల్సి వస్తుందని చెప్పేసి చాలా మంది దీన్ని వదిలేస్తుంటారండి. ఇలాంటి సమస్యలు నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఇలాంటి సమస్యలు 30 సెకండ్స్‌లో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఇచ్చిన సమ్ ఆల్రెడీ ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో 2024లో అడిగాడండి. ట్రిక్ చెప్పే ముందర ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇచ్చిన సింప్లిఫికేషన్స్‌లో ఏమున్నాయండి అసలు? రెండే నెంబర్ కనపడుతున్నాయి. ఒకటి 12.43 అండ్ ఇంకో నెంబర్ ఏంటి 19.57 ఇచ్చి 57 కదా కనపడతా. ఇక్కడ నేను 12.43ని ఏ అనుకుంటానండి. 19.57 బి అనుకుంటాను నేను. అంటే 12.43 అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ 19.57 నేను బి అనుకుంటాను. అంటే బి ఇంటూ బి కదండి బై ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ బిఏ కదండి. దీన్ని ఎలా రాయించండి ఇప్పుడు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ కదండి రాయొచ్చు. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటండి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా మనకి ఏ ఇంటూ బి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదండి ఫార్ములా మనకి. ఈ ఫార్ములా నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందండి మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదా. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయితే మిగిలేదు ఏంటంటే మనకి ఏ ప్లస్ బి కదా మిగిలేదు. ఏ ప్లస్ బి కదా మనకి మిగిలేదు. ఏంటంటే ఇక్కడ 12.43 కదా మనం అనుకున్నది. బి అంటే 19.57 కదా. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? యాడ్ చేస్తే వచ్చేది మనకి 32 అండి. ఆ 32 అంటే మనకి ఎంత అండి? ఆప్షన్లో 1 కదా. సో మనకి ఆప్షన్ 1 అనేది సొల్యూషన్ అవుతుందండి. సేమ్ సిమిలర్ సమయం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇచ్చిన సింప్లిఫికేషన్ సొల్యూషన్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. నచ్చిన ట్రిక్. ఇలాంటి ట్రిక్స్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.